బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. బెంగళూరులో ఓ హోటల్లో డీకే శివకుమార్ తో మంతనాలు జరుపుతున్నారు. ఆయన వెంట మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు రేపు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మల్లారెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. కిందకు సంబంధించిన తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి అందిస్తారు. కిరణ్, అనుశ్రీ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాసేపటి క్రితమే ఏదైతే బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. తాను కూడా పార్టీ మారుతారన్న వార్తల నేపథ్యంలో గత వారం నుంచి కూడా కొంత సందిగ్ధ వాతావరణం అయితే నెలకొంది. తాను ప్రస్తుతం అయితే డీకే శివకుమార్ ను కలిసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అటు తన కొడుకు ఎవరైతే ఉన్నారో భద్రారెడ్డి ఇప్పటికే పార్టీలో తనకు మల్కాజ్గిరి నుంచి కూడా టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా పార్టీ వర్గాలు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే చెప్పిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు తనకు అనుకూలంగా లేవు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తుందంటూ కూడా గత వారం మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల పైన కావచ్చు, అంతేకాకుండా కూల్చివేతలు కావచ్చు, తన అల్లుడు ఎవరైతే ఉన్నారో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సంబంధించిన కాలేజీలు కూడా కొన్ని కూల్చివేతల కారణంగా ఈ మధ్య కాలంలో వేం నరేందర్ రెడ్డిని కూడా కలిశారు. ఆ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పార్టీకి సంబంధించిన తన అనుచరులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, తనను పార్టీ మారాల్సిందిగా పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చారు. తాను కూడా కాసేపటి క్రితమే డీకే శివకుమార్ తో కూడా పెట్టారు. గత వారం కూడా మనం తనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాము. స్వయంగా డీకే శివకుమార్ ఏదైతే మాట్లాడినటువంటి కాల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పర్సనల్ గా మనకు వినిపించడం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా తాను ఖండించారు. నేను వెళ్ళట్లేదు, పార్టీ మారనంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో గత వారం నుంచి కూడా తాను కేవలం కూల్చివేతలు ఏవైతే వాటిని ఆపడానికి మాత్రమే వెళ్ళారు, నేను పార్టీ మారే ప్రసక్తి లేదని కూడా చెప్పారు. కానీ ప్రస్తుతం తన కొడుకును తాను డీకే శివకుమార్ తో భేటీ అయినటువంటి నేపథ్యంలో మరొక 2 రోజుల్లో ఏదైతే ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కన్ఫర్మ్ అయిన తర్వాత పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే తాజాగా సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చాలా మంది టచ్ లో ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యేతో పాటు మల్లారెడ్డి వీరందరూ కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీ సీట్ తప్పించుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.